ప్రస్తుతం దీనికి సంబంధించి తీవ్రమైన చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఇరాన్లోని అణు విద్యుత్ కేంద్రం సహా 90 లక్షలపై అమెరికా బాంబుల వర్షాన్ని కురిపించింది. దాడిలో 14 మంది మృతి చెందగా 78 మందికి గాయాలయ్యాయి. పేలుడును ధృవీకరించింది ఇరాన్ మీడియా. వరుసగా 3వ రోజు ఇరాన్పై అమెరికా మిసైళ్ల వర్షాన్ని కురిపించింది. చాబహార్, బందర్ అబ్బాస్, బుషహర్, అహ్వాజ్, కునారక్, చోగాడక్ ఈ ప్రాంతాలపై ఎయిర్ స్ట్రైక్స్ చేసింది అమెరికా. చమురు ఉత్పత్తికి అహ్వాజ్ కీలకం. ఇక బుషహర్లో భారీగా న్యూక్లియర్ పవర్ ప్లాంట్లు ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ భారీది బుషహర్లో ఉన్నది. భారత్కు కీలకమైంది చాబహార్ పోర్ట్. దానిపైన కూడా దాడి చేసింది. అయితే అమెరికా ఏముంటోంది, మేము దాడి చేయలేదు అంటోంది అమెరికా. కౌంటర్గా ఇటు బహ్రెయిన్, కువైట్, జోర్డాన్, ఖతార్లలో ఉన్న మిలిటరీ బేసెస్పై ఇరాన్ మిసైళ్లు, డ్రోన్లతో దాడికి పాల్పడింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. గత 2-3 రోజులుగా ఎటువంటి పరిస్థితి ఉందో చూడొచ్చు. బట్ బిఫోర్ దట్ ఒక్కసారి దాడికి సంబంధించిన విజువల్స్ చూద్దాం. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. దీనికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్, వీర్ డిస్కషన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. ఆ విజువల్స్ మీరు చూస్తూ ఉన్నారు. గత 2-3 రోజులుగా జరుగుతున్న దాడులకు సంబంధించి ఇటు న్యూక్లియర్ పవర్ ప్లాంట్ దగ్గరలో దాడులు జరిగాయని చెప్పి ఇరాన్ పేర్కొనడం ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి మరింత తీవ్రతను అద్దం పడుతూ ఉంది. ఎందుకు బుషహర్ అంత కీలకం అనేది మరి కాసేపట్లో మాట్లాడుకోబోతున్నాం. అండ్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ వాళ్ళకి ఎందుకు అంత కీలకమైంది, అండ్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అది కూడా భారీ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఇరాన్కి సంబంధించి ఇక్కడ దాడి చేయడం వెనకాల కారణం ఏమై ఉండొచ్చు, ఎవరు వ్యూహం? అయితే అమెరికా మాత్రం నేనేం దాడి చేయలేదంటూ ఉంది. మరి దాడి చేసింది ఎవరు? ఇజ్రాయెల్ దాడి చేసిందా, లేకపోతే అమెరికాని స్ట్రాటజీ మార్చిందా? దాడి చేస్తామని చెప్తే ప్రతిగా ఎక్కడ దాడులు చేస్తాయో, లేకపోతే నేరాన్ని ఇరాన్ మీద మోపడం ఎక్కడ సాధ్యం అవ్వదో అని చెప్పి ఈ స్టేట్మెంట్ పాస్ చేస్తుందా? ఎందుకంటే కొన్ని సందర్భాలు అయితే మాత్రం ఎస్ నేనే దాడులు చేశానని చెప్పి అమెరికా ఒప్పుకుంటూ ఉంది. బట్ కొన్ని సందర్భాల్లో మాత్రం ఇలా దాడి చేసినప్పటికీ తాను దాడి చేయలేదని చెప్పి చెప్పుకునే ప్రయత్నం జరుగుతూ ఉందా? దీని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఇటు కీలకమైన డైరెక్షన్ తీసుకుంది యుద్ధం అనేది వినిపిస్తున్నమాట. ఇరాన్కు బుషహర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అత్యంత కీలకమైన వ్యూహాత్మకమైన ఆస్తిగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇక్కడ విద్యుత్ ఉత్పత్తి మాత్రమే కారణం కాదు ఇక్కడ. ఎందుకంటే వాళ్ళ న్యూక్లియర్ ప్రోగ్రామ్కి ఇదొక ప్రతీక, ఇదొక ఆర్థిక బలం అండ్ జియో పొలిటికల్గా ఈ ప్రభావం కూడా ఉంటుంది. ఇరాన్లో ఉన్న ఏకైక అండ్ ఇంకా పనిచేస్తున్న అణు విద్యుత్ కేంద్రం ఏదైనా ఉంది అంటే కనుక అది బుషహర్. ప్రస్తుతం విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న ఇరాన్లోని ఏకైక వాణిజ్య అణు విద్యుత్ కేంద్రంగా మాట్లాడుకుంటారు బుషహర్. దీని కెపాసిటీ ఏకంగా 1000 మెగావాట్లు. ఎంతండి? 1000 మెగావాట్లు ఏకంగా. ఒక్క మాటలో చెప్పాలంటే ఇరాన్ విద్యుత్ గ్రిడ్కు విద్యుత్ను అందించడంలో కీలకమైన పాత్ర పోషిస్తుంది ఇది. అండ్ ఇదే కాదు, ప్రపంచంలో అతిపెద్ద చమురు, సహజ వాయువుల నిల్వలు కూడా ఇక్కడ ఉన్నాయి. దేశీయ విద్యుత్ అవసరాలకు అణుశక్తిని ఉపయోగించడం కారణంగా, లేకపోతే చమురు గ్యాస్ను విదేశాలకు ఎగుమతి చేసి ఎక్కువ విదేశీ మారక ద్రవ్యాన్ని సంపాదించడంలో కీలక పాత్ర పోషిస్తోంది ఈ బుషహర్ ప్రాంతం అండ్ ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్. అయితే ఇరాన్ అణు సాంకేతిక సామర్థ్యానికి ఇది ఒక చిహ్నంగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఇది ఇప్పటిది కాదు. బుషహర్ నిర్మాణం అనేది ఏకంగా 1970లో జర్మనీ స్టార్ట్ చేస్తుంది. ఆ తర్వాత 1979 ఇస్లామిక్ విప్లవం వచ్చింది. ఆ తర్వాత ఆగిపోయింది. ఆ తర్వాత మళ్ళీ రష్యా సహకరించింది. అండ్ ఇది పూర్తవడానికి పూర్తిగా 2011లో పూర్తయింది. ఆ తర్వాత పనిచేయడం స్టార్ట్ చేస్తుంది. దీని ద్వారా ఇరాన్ ఇంటర్నేషనల్ శాంక్షన్స్ మధ్య కూడా తన న్యూక్లియర్ టెక్నాలజీని డెవలప్ చేయడానికి ఏ స్థాయిలో కృషి చేస్తుందో మాట్లాడుకుంటూ ఉంటారు. అండ్ ఈ డెవలప్మెంట్ చేయగలమని చెప్పి ప్రపంచానికి చూపించింది. కేవలం ఇరాన్ ఇంటర్నేషనల్ శాంక్షన్స్ ఉన్నప్పుడు ఇలా చేయగలిగిందంటే ఇంటర్నేషనల్ శాంక్షన్స్ కనుక లిఫ్ట్ అయితే పరిస్థితి ఏంటి? అండ్ ఇది కేవలం ఇరాన్కి మాత్రమేనా కాదు,
రష్యాతో వ్యూహాత్మక సంబంధాలకు ప్రతీకగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఎందుకంటే ప్లాంట్ని పూర్తి చేస్తుంది ఎవరు? రష్యా. అనే ఇంధనాన్ని కూడా రష్యానే సరఫరా చేస్తూ ఉంది. ఉపయోగించిన ఇంధనాన్ని తిరిగి రష్యాకి మళ్ళీ పంపిస్తూ ఉంటుంది ఇరాన్. అందువల్ల ఇరాన్ రష్యాకి వ్యూహాత్మక భాగస్వామ్యం ఇది. అండ్ పర్షియన్ గల్ఫ్ తీరంలో ఉంటుంది ఇది బుషెహర్ ప్లాంట్. మీరు గమనిస్తే పర్షియన్ గల్ఫ్లో ఉంటుంది. అంటే ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన సముద్ర మార్గాల్లో దగ్గరలో ఉంటుంది. దాని కారణంగా ఒకవేళ ఏదైనా జరిగితే కనుక ఇది మొత్తం ప్రపంచం మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఒక్క మాట మాట్లాడుకుంటే, మనం తింటూ ఉన్న చైన్ నరికే ప్రయత్నం జరిగింది అనుకుందాం, లేకపోతే దాడి జరిగే ప్రయత్నం జరిగింది అనుకుందాం. ఏం చేస్తారు? వెంటనే ప్రతిదాడి ఉంటుంది కదా, అది కూడా ఎంత ఫియర్స్గా ఉంటుంది. ఎందుకంటే ఆధారం అదే. లేకపోతే తింటున్న ఆ ఫుడ్ వచ్చే రిసోర్స్ని కట్ చేసేస్తే ఏం చేస్తారు? ఎవరైనా ఆకలితో ఉన్నవాడికి ఇంకా ఆర్తనాదాలు కాదు, ఇక వాడి ప్రాణాలు తెగించి పోరాడతాడు. ప్రస్తుతం ఇరాన్ చేస్తోంది అదే, ఇరాన్ చేయబోతోంది అదే అనేది కూడా ఐఆర్జీసీ చెప్తూ ఉన్నమాట. ట్రంప్ ఏమంటున్నాడు? ఇక్కడ నా పరిధి దాటేస్తుంది అని చెప్పి మొన్న అన్నాడు. అండ్ రీసెంట్గా ఇచ్చిన స్టేట్మెంట్లో ట్రంప్ ఏమంటాడు? లేదు వాళ్ళు చాలా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఈగర్ అనే మాట కూడా కరెక్ట్ కాదు. అక్కడ వాళ్ళు ఇంకా చాలా అత్యవసరంగా వెయిట్ చేస్తూ ఉన్నారు నాతో డీల్ కుదుర్చుకోవడానికి. బ్యాడ్లీ, ఎగ్జాక్ట్లీ, చాలా దే ఆర్ వెయిటింగ్ బ్యాడ్లీ అంటూ ఉన్నాడు. అంటే చాలా దయనీయమైన పరిస్థితుల్లో వాళ్ళు వేడుకుంటున్నారని అర్థం వచ్చేలాగా ట్రంప్ చెప్పుకొస్తూ ఉన్నాడు. అండ్ ఇక్కడ అయితే సైనికంగా ఎందుకు ఇది అంత సెన్సిటివ్ అంటే, బుషెహర్ న్యూక్లియర్ బాంబ్ తయారీ కేంద్రం కాదు. ఇది అణువిద్యుత్ ఉత్పత్తి చేయగలిగే న్యూక్లియర్ రియాక్టర్స్ ఉన్నది ఇది. అయినప్పటికీ రియాక్టర్ దెబ్బతింటే దాని నుంచి వచ్చే రేడియేషన్ లీకేజీ ప్రమాదం ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అందుకే ఇంటర్నేషనల్గా ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్పై దాడులు అత్యంత ప్రమాదకరంగా భావిస్తారు. అండ్ ఎందుకు ఇప్పుడు ఇది తరచు వార్తలు ఎందుకు ఉంటుందంటే, ఇజ్రాయెల్ ఇరాన్ దగ్గర వీళ్ళ మధ్య టెన్షన్స్ బుషెహర్ పేరు తరచు వినిపించడానికి కారణాలు ఏంటంటే, ఇది ఇరాన్కి వాళ్ళ విద్యుత్ కేంద్రానికి కీలకం. అండ్ రష్యా టెక్నాలజీ భాగస్వామ్యం ఉంది. న్యూక్లియర్ సెక్యూరిటీ లేక సేఫ్టీకి సంబంధించి ఇంటర్నేషనల్గా కన్సర్న్స్ ఉన్నాయి. దీనిపై దాడి జరిగితే అంతర్జాతీయ ప్రభావాలు తీవ్రమయ్యే అవకాశం ఉంటుంది. అండ్ బుషెహర్ వాళ్ళకి బుషెహర్ ఉంది, నటాన్స్ ఉంది, ఫోర్దో ఉంది, అరాక్ ఉంది, ఇస్ఫహాన్ ఉంది. నటాన్స్ మీద దాడి జరిగినప్పుడు కన్సర్న్ ఉండింది, ఫోర్దో మీద జరిగినప్పుడు కన్సర్న్ ఉండింది. అరాక్ మీద అనేది అంత పెద్దగా వినిపించకపోయినప్పటికీ ఇస్ఫహాన్ మీద కూడా ఉండింది. నటాన్స్ అనేది యురేనియం ఎన్రిచ్మెంట్ కోసం, ఫోర్దో అనేది భూగర్భ యురేనియం ఎన్రిచ్మెంట్ కోసం, అండ్ అరాక్ అనేది హెవీ వాటర్ రియాక్టర్ అది రీసెర్చ్ కోసం, అండ్ ఇస్ఫహాన్ అనేది యురేనియం కన్వర్షన్ సెంటర్. అది ఒక్క మాటలో చెప్పాలంటే ఈ బుషెహర్ ఇరాన్కు కేవలం పవర్ ప్లాంట్ మాత్రమే కాదు, అది ఆ దేశ ఇంధన భద్రత, ఫ్యూయల్ సెక్యూరిటీ లేకపోతే ఫ్యూయల్ సేఫ్టీ, న్యూక్లియర్ టెక్నాలజీ కెపాసిటీ, అండ్ రష్యాతో ఉన్న స్ట్రాటజిక్ రిలేషన్స్, దాంతోపాటు ఇంటర్నేషనల్ కన్సర్న్, ఇవన్నీ కూడా మాట్లాడుకుంటారు. అందుకే ఇది ఇరాన్కు అత్యంత కీలకమైన ఆస్తిగా మాట్లాడుకుంటారు అన్నమాట. సో ఇది జస్ట్ బ్రీఫ్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇది నేనంటున్న మాట కాదు, ఇంటర్నేషనల్ మీడియా కూడా కూస్తుంది. మీరు గమనిస్తే నిన్నటి నుంచి దీని మీద తీవ్రమైన చర్చ జరుగుతూ ఉంది. అండ్ మనం కమింగ్ ఎపిసోడ్స్లో మాట్లాడుకున్నాం, మన చాబహార్ మీద కూడా దాడి జరిగింది. అంటే మన చాబహార్ ఎందుకు అంటున్నామంటే, ఇటు చాలా స్ట్రాటజిక్ పాయింట్లో ఉంటుంది. ఇప్పుడు ఈ టాపిక్ అది పెద్దగా కన్సర్న్, బట్ బుషెహర్తో కంపేర్ చేసుకున్నప్పుడు కంప్లీట్గా ఈ టాపిక్కి చాబహార్ అంత కాకపోవచ్చు కాబట్టి నేను పెద్దగా దాన్ని స్పృశించట్లేదు, దాని వైపు వెళ్ళటం లేదు. బట్ బుషెహర్ మాత్రం చాలా కీలకం. చూడండి ఏ స్థాయిలో మంటలు ఎగసి పడుతూ ఉన్నాయో. ఆ దాడితో వాటి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలంతా కూడా ఆహాకారాలతో వాళ్ళు పరుగులు పెట్టారు. మిజైల్స్ వచ్చి దాడులు జరుగుతూ ఉన్నాయి. అండ్ రిమెంబర్, ఇటువంటి దాడులు జరుగుతున్నప్పుడు ఎటువంటి పరిస్థితులు ఉంటాయి అక్కడ. అండ్ ఈ విజువల్స్కి సంబంధించి ఆందోళన కలిగిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఏకంగా వచ్చి వాటర్లో పడడం, కొన్ని అక్కడ పనిచేస్తున్న వాళ్ళు కూడా భయాందోళనతో పరుగులు పెట్టారు. రాత్రిపూట అయితే వాళ్ళకి కొంతమందికి కంటి మీద కొనుక్కుండటం లేదు. అండ్ రిమెంబర్, ఇదంతా కూడా ఎప్పుడు జరుగుతోంది?
ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు జరుగుతున్న సందర్భంలో అండ్ ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్ వేర్ డిస్కషన్ ఇస్ హైలీ అడ్వైస్డ్. ఒకసారి దృశ్యాలు చూద్దాం. И мале маса. Йо, А ты и откуда ты